హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అదిరిపోయే చిక్కుడుగా ఆలుగడ్డ కలిపి ఫ్రై చేయాలండి. మళ్ళీ అది డీప్ ఫ్రై లాగా అనిపించాలి, కొంచెం కూడా ఆయిల్ ఉండకూడదు. ఏం చేయాలి? ఇలా చేయాలి. ఇదిగోండి, ఈ కొన్ని తీసి పెట్టుకున్నా. ఎందుకంటే వంకాయ టమాటా చిక్కుడుకాయ సూపర్ ఉంటుంది. అందులోకి ఎక్కువ చిక్కుడుకాయలు అవసరం పడవు. పావు కిలోలో సగం వంకాయలు, పావు కిలో టమాటాలు, ఈ చిక్కుడుకాయలు వేస్తే సూపర్ అంటే సూపర్. దానికోసం అవి ఉంచుకున్నాను. ఇందులోకి ఒక పెద్ద ఆలుగడ్డ, కొన్ని చిక్కుడుకాయలు వేసి ఒక్క విజిల్ రానిచ్చాను. లైట్ దట్స్ ఆల్. నీళ్లతోనుంది, అలానే ఉండనివ్వండి, ఏమీ కాదు. కడాయి పెట్టేశాను. కడాయి తీసుకున్నాను. అందులోకి ఆయిల్ వేసేద్దాము. ఎక్కువ ఆయిల్ పట్టదండి, 2 or 3 teaspoons. 2 చాలు. ఎందుకు ఎక్కువ ఉండాలి? మీకు మంచి మంచి రెసిపీస్ కదా చూపించాలి. చిక్కుడుకాయలో మన దాంట్లో చిక్కుడుకాయ ఫ్రై చేశాను, ఒకటి చాలా బాగుంటుంది వేరే టైప్లో, ఉడకపెట్టకుండా. అండ్ చిక్కుడుకాయ టమాటాని అయితే 3 లక్షల మంది పైన చూసారండి. చాలా నచ్చింది. సింపుల్గా ఏమీ వేయకుండా చేశాను. ఇది కూడా అంతే, చిక్కుడుకాయ ఫ్రై సూపర్ ఉంటుంది. ఇంత తక్కువ నూనెతోటి అంత మంచి డీప్ ఫ్రై ఎలా అయ్యింది అంటారు మీరు చివరికి. ఇదిగోండి, ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్. ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత, అట్లా చప్పుడు వచ్చిన తర్వాత శనగపప్పు మినప్పప్పు హాఫ్ టీ స్పూన్. సిమ్ చేయండి ఎప్పుడైనా. వెల్లుల్లి దంచేయండి. నా దగ్గర ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి, అందుకని ఇలా వేస్తున్నా. మీరు దంచేసేయచ్చు పోపులో వేసినట్టు. అండ్ ఒక్క ఎండుమిరపకాయ బస్. కొద్దిగా కరివేపాకు. పోపు వాసన ఎంత బాగుందో చూసారో. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసింది వేసేస్తుంది. పోపు మంచిగా వేగింది. ఇప్పుడు ఉల్లిపాయ కూడా మంచిగా వేగాలి. ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వండి. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలాగనే కొయ్యండి. చిక్కుడుకాయ పచ్చిమిరపకాయ అనేది తెలియకూడదు. అప్పుడైతేనే మనకి పచ్చిమిరపకాయ కర్రీలో కలిసిపోయి మంచిగా టేస్టీగా తినేస్తాం. లేదా తీసి పక్కకు పెడతారు పిల్లలు. మన ఉల్లిపాయ వేయడానికి సరిపోతుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెంచాను, ఇప్పటిదాకా సిమ్లో ఉంది. ఉల్లిపాయ కొంచెం వేగాలంటే మనం కొంచెం ఉప్పు తగిలించాలి. టోటల్ 1 టీ స్పూన్ ఉప్పు. నేను జస్ట్ చిక్కుడుకాయలో చిటికెడు ఇట్లా వేసాను అంతే. చిక్కుడుకాయ దాంట్లో ఇంకొక పావు టీ స్పూన్ ఇప్పుడు వేస్తున్నాం ఉల్లిపాయ కోసం. ఉల్లిపాయ వేగిందో చాలు, ఈ మాత్రం. జస్ట్ ఈ కలర్. చెప్పాను కదా డీప్ ఫ్రై చేయను, డీప్ ఫ్రై కలర్ తెప్పిస్తా. ఇదేదో బాలకృష్ణ శబ్దంలా ఉందా? ఇదిగోండి, నీళ్ళతో సహా ఒక ఆలుగడ్డ, పావు కిలోకి కొంచెం తక్కువ చిక్కుడుకాయ, ఈ 2 కలిపి పావు కిలో ఉంటే చాలు మనకి. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఇదిగోండి పసుపు వేసేస్తున్నాం, ఒక్క పావు టీ స్పూన్. ప్లీజ్ లైక్ షేర్. నీళ్ళు ఎట్టిపోయినాయి, నమ్ముతారా నీళ్ళు ఉన్నాయని? ఇందులో ఉన్న వాటర్ మొత్తం దీనిలోనే ఇంకిపోతుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇట్లా తడి పొడి ఉండగానే మిగతా అన్నీ వేసేస్తాను. చూడండి, ఇదిగోండి 1 టీ స్పూన్ కారం. ఇదిగోండి చక్కగా కారం తగిలాక కొంచెం ఫ్రైయింగ్ కలర్ వచ్చింది కదా, రప్పిస్తా. ఇప్పుడు మనకి టోటల్ కర్రీలో హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా పడలేదు. హాఫ్ టీ స్పూన్కి కొంచెం తక్కువ పడింది. ఇదిగోండి ఇప్పుడు వేస్తున్న హాఫ్ టీ స్పూన్ ఉప్పు. అంటే మొత్తం కర్రీలో 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది పావు కిలో కర్రీకి. ఇదిగోండి హియర్ కమ్స్ ధనియాల పొడి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది మూల మీద. దీంట్లో అన్నీ ఉంటాయని ఎప్పుడు చెప్తాను. ఇవన్నీ నేను లింక్స్, ఈ ప్రోడక్ట్ డిస్ప్లే ఇవన్నీ కూడా నేను నా వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నాను. వాట్సాప్ ఛానల్ ఏమో ఏదో ప్రాబ్లం వచ్చి బయటికి కనిపించట్లేదు, మీరు ఎతికితే కనిపించట్లేదు. నా కమ్యూనిటీలో లింక్ ఉంటుంది చూడండి, ఇన్స్టాలో, అందులో వస్తాయి. ఇదిగోండి ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాం. శైలజ గారు చల్లుకుంటే హాఫ్ టీ స్పూన్ అంటారు, మాకు ఎలా కనిపిస్తుందండి? నాకు టేస్ట్ తెలుస్తుందండి. అండ్ ఎండు కొబ్బరి పొడి ఇది ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాం చాలు. ఇప్పుడు ఫ్రై. ఫైనల్లీ ఎండు కొబ్బరి ధనియాలు వేసిన ఒక 30 సెకండ్స్కి కొత్తిమీర వేసేస్తున్నాను. బస్ కట్టేస్తున్నాను. డీప్ ఫ్రై చేయకుండా డీప్ ఫ్రై లుక్ వచ్చిన చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై కట్టేసాక కూడా పొయ్యి మీద ఉంచాను. ఆ వేడికి కూడా ఫ్రై అవుతుందని అనిపిస్తుంది. ఇది డీప్ ఫ్రై కాదని. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసామంటే అసలే నమ్మరు, కానీ మీ కళ్ళ ముందే కదండి వేసాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బస్ టడా. చాలా బాగుంది కదా, చేసేయండి మరి. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ 10 minutes రెసిపీ అండి. ప్రిపరేషన్ టైం 3 to 5 minutes, కుకింగ్ టైం 5 to 6 minutes. మొత్తం అయిపోయింది 10-12 minutesలో. రెసిపీ ఖతం, పొట్ట ఫుల్. బై ది వే ఇది టేస్ట్ చేయలే కదా. చిక్కుడుకాయ మంచిగా అటు కరకర అంటుంది, ఇటు బాగా ఉడికిపోయింది అండ్ వేగింది.
చలో మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఒక అమ్మాయి నడవడికని ఫేస్, ఆ స్మైల్, ఆ మాట తీరు ఎలా అయితే చెప్పేస్తుందో, ఒక కర్రీ, ఒక రెసిపీ టెక్స్చర్ని, దాన్ని ఫ్యూచర్ని డిసైడ్ చేసేది అందమైన, అద్భుతమైన, మైమరిపించే ఈ పోపు అంటాను నేను. ఈ చీర యాక్చువల్లీ చనిపోయిన మా అత్తగారిది. 2020 జనవరి 21కి చనిపోయారు. పాండమిక్ స్టార్ట్ అవ్వాలి. అప్పటికి 6-7 ఇయర్స్ నుంచి బెడ్ రిడన్ ఉండే, కొంచెం అన్ని బెడ్ మీదనే అట్లా ఉండే. ఆవిడకి చాలా ఇష్టం ఈ చీర, చాలా అంటే చాలా ఇష్టం ఈ చీర. కాటన్ శారీ, ప్యూర్ కాటన్ శారీ, మెత్తగా ఉంటుంది. చాలాసార్లు అడిగి కట్టుకునే వాళ్ళు, ఒక 4-5 సార్లు కట్టుకున్నట్టున్నారు ఈ చీర. అప్పట్లో కూడా చివరాఖరికి వచ్చేటప్పటికి నైటీసే తప్పలేదండి. సో ఆ జ్ఞాపకంగా మా ఆడపడుచు చాలా చీర తీసుకున్నారు ఆవిడకి నచ్చినాయని. ఇదొక చీర, ఒక పట్టు చీర, ఈ 2 మాత్రం నాకు కావాలి వదిన గారు, మిగతా అన్నీ మీ ఇష్టం, ఏది కావాలంటే అది తీసుకోండి అని ఇది ఉంచుకున్నాను నేను అప్పటి నుంచి. విచిత్రం ఏంటంటే మొన్న ఇది కట్టుకుంటే మా అన్న కూతురు అడుగుతుంది, అమ్మ నాకు ఈ చీర కావాలి, మీ నాన్నమ్మదమ్మ అంటే అయితే కంపల్సరీ కావాలి. సో కొన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ వెనకాల కొన్ని స్టోరీస్ ఉంటాయండి, అవి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నా ముందు నా ఫ్రెండ్ ఒక ఆమె కూర్చుంది, పేరు వద్దులండి, ఏడుస్తుంది. కారం అంటే ఆమె దూరం పరిగెడుతుంది, నాకు నవ్వు వస్తుంది. ఆమెకి ఇష్టం ఉండదు, లేకపోతే నాకు ఇష్టమే. కూర్చొని చూస్తూ ఉంది, మంచిగా పెట్టింది తింటుంది అంటుంది. ఇంకోసారి అన్నా చెప్పకూరకి కొడతాను. ఆయిల్స్లోనండి నా సిన్సియర్ అడ్వైస్, మీరు వేసుకునే ఆయిల్స్లో కొంచెం రెగ్యులర్ ఆయిల్, మీరు ఏది వాడితే అది వాడండి. వీలైతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గానుగ నూనె వాడండి. అండ్ కొంచెం కొబ్బరి నూనె, కొంచెం నెయ్యి వేసి వాడండి. కూర టేస్ట్ మారిపోతుంది అండ్ హెల్త్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది గ్రాడ్యువల్గా, స్లోగా. ఇప్పుడు నేను 2 టీ స్పూన్స్ వేసాను. 1 టీ స్పూనే రెగ్యులర్ ఆయిల్, 1 టీ స్పూన్ కొబ్బరి నూనె, ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసినా కానీ నష్టం లేదు, చాలా బాగుంటుంది. అండ్ గుడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. ఆడపిల్లలకి మొహానికి, కాళ్ళకి పసుపు రాస్తే ఎంత కళకళలాడిపోతారో, కర్రీకి కూడా సరిపడా పసుపు వేస్తే అంత మంచి కలర్ కళకళలాడిపోతుంటుంది కదా. అండ్ పసుపు రాస్తే మన ఒంటికి, ఇంటికి ఎంత మంచిదో, కర్రీలో పసుపు వేయటం కూడా న్యాచురల్ యాంటీబయాటిక్ అండి. పసుపు ఎప్పుడు కూడా బయట కొనకండి దయచేసి. పసుపు కొమ్ములు తెచ్చుకొని ఎండబెట్టుకొని గ్రైండ్ పట్టించుకుంటే, పిండి చేసి పెట్టుకుంటే మా ఇంట్లో ఒక 2-3 months ఉంటుంది. దేవుని గదిలో పెట్టేస్తాను, ఎంత కావాలో అంత తీసుకొని వాడతాను. పసుపు కొంటాం, అంత బుద్ధి తక్కువ పని లేదు. కారం, పసుపు కొనకండి. ఉప్పు కొనక తప్పదు, తయారు చేయలేం కదా. వీళ్ళంతవరకు సముద్రం సైడ్ వెళ్ళినప్పుడు బీచ్ పక్కన ప్రాసెస్ చేయని ఉప్పు కళ్ళు అమ్ముతారు, అవి తెచ్చుకోండి కుదిరితే. నేను అదే పని చేస్తాను. లైఫ్లో చిన్న చిన్న చేంజెస్, పెద్ద ఖర్చు అవ్వదు, పెద్ద టైము పట్టదు, కానీ మన మైండ్లో వాటికి కొంచెం టైం ఇచ్చి మనం ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం లైఫ్లో చాలా చేంజ్ వస్తుంది. లైఫ్ స్టైల్లో మనం చూసే ప్రతి ఒక్క విషయంలో కూడా అంత సునిశ్చితంగా గమనించడాన్ని మనం స్టార్ట్ చేస్తాం. చిక్కుడుకాయలో హై ప్రోటీన్ అండి, ఫైబర్, డైటరీ ఫైబర్ సూపర్గా ఉంటుంది చిక్కుడుకాయలో. ఆలుగడ్డ పేరుకే కాప్స్ ఉంటుంది కానీ అద్భుతమైన థైమిన్ అనే గుణం ఉంటుంది ఆలుగడ్డలో, సూపర్గా ఉంటుంది. వైటమిన్ బికి సంబంధించిన ఎంటైర్ ఫ్యామిలీ ఆలుగడ్డలో ఉంటుంది, ఒక్క B12 తప్ప. B2, B3, B6, B9 అన్నీ ఉంటాయి ఆలుగడ్డలో. సో చెయ్యండి. ఈ డైటరీ ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఫైబరు పేగులన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టు వస్తుంది బయటకి, వేస్టేజ్ అంతా.